మాస్ జాతర స్టార్ట్ అయింది. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి సినిమా చూడలేము. థియేటర్ దద్దర వెళ్ళిపోద్ది అనమాట. అన్న మాకు దసరా కానుక ఎర్లీగా ఇచ్చాడు. కళ్యాణ్ బాబు కళ్ళు చూపెడుతున్నారు లోపల ఫ్యాన్స్ అయితే. తిరుపతిలో దేవుణ్ణి చూసినట్టు ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అని చెప్పొచ్చు. సినిమా కేసీపీడి ఉంది. సుజిత్ అన్న అయితే సావ మింగిండు. అయిపోయి సినిమా మాత్రం యాంటీ ఫ్యాన్స్కి అయితే సినిమా చాలా బాగుంది. ప్రతి 10 minutesకి ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుజిత్ అన్న సినిమా రాయలే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం కూర్చొని సీన్లన్నీ రాసిండు, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ హిట్. జై పవర్ స్టార్. రోజు సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విజువల్ అబ్బబ్బబ్బబ్బ ఏం ఎలివేషన్స్ అన్న. షార్ట్స్ ఎలివేషన్ షార్ట్స్కే సగం జనాలు లోపల థియేటర్లో కొట్టి సావాలంతే. మామూలుగా లేదన్న ఓజీ. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి డబుల్ ఉంది ఓజీ. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా స్టోరీ నేరేషన్ కానీ మామూలుగా లేదన్న సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాతో ఆకలి తీరిపోయింది అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ. బాగుందన్న, చాలా బాగుంది. ఓవర్ హైప్ వల్ల నాకు కొంచెం యావరేజ్గా అనిపించిందండి. ఎందుకని? ఎక్కువ వీళ్ళు ఫైట్స్ మీద ఎలివేషన్స్ మీద వెళ్ళిపోయారు, స్టోరీ పట్టించుకోవాలా. సో ఒక్క విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. డైరెక్షన్ ఇంకా కొంచెం స్టోరీ మీద పెట్టుంటే అసలు పుష్ప 2 KGF రికార్డులు బద్దలు కొడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో దాని వరకు వెళ్ళలేదు. టేకింగ్ కానీ బీజిఎం కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే సినిమాలు ఏంటంటే స్టోరీ మీద దృష్టి పెట్టాల, ఓన్లీ విజువల్స్, ఆ యాక్షన్ సీన్స్, ఫైట్స్ వీటి మీద వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే ఒక యావరేజ్ మూవీ ఓజీ సినిమా సునామీ. నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీ షేక్ చేసిండు. ఓటీలో షేక్ అయిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అని చెప్పొచ్చు. సూపర్ ఉంది. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలో? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం నచ్చిందంటే ఏం చెప్తారు మేడం? పవన్ యాక్షన్ సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇలా చూస్తామని మళ్ళీ అనుకోలేదు, కానీ ఆ రేంజ్ లో చూపించారు. తమన్ కూడా సూపర్ చేశాడు అన్న. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఒక ఫ్యాన్, నిజంగా ఒక ఫ్యాన్, ఆయన మీద అభిమాని మాత్రమే ఈ సినిమా తీయగలనా. సూపర్ ఉంది సినిమా, చింపేశాడు. చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఒక దేవుణ్ణి చూసినట్టు ఉందన్న, తిరుపతిలో దేవుణ్ణి చూసినట్టు ఉంది. ఓజీ అంటే నేను ప్రభాస్ ఫ్యాన్గా వచ్చి ఓజీ చూశాను. మామూలుగా లేదు. లోపల ఫ్యాన్స్ అవా అయితే ఓన్లీ ఈ సినిమా ఓన్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్కే కాకుండా అందరి ఫ్యాన్స్కి అంకితంలా ఉంది. లోపలైతే ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు అడవిడిగా చేసేది గోల చేస్తున్నారు మొత్తానికి అయితే. అసలు కళ్యాణ్ బాబు కళ్ళు చూపెడుతున్నారు లోపల ఫ్యాన్స్ అయితే. 2 సినిమాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజీ అండ్ ఓమీ క్యారెక్టర్ అయితే. అసలు అది ఏంటి ఓ జస్ గంభీర నా కొడకలు ఆ డైలాగ్ తోటి పోయేలా ఉన్న పైకి నరకడం ఏ సర్టిఫికెట్ ఇచ్చారు పైన, అసలు మామూలుగా లేదు. సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్, ఇచ్చి పడేశాడు. అసలు ఆ డైరెక్టర్ దండం పెట్టాలి. కళ్యాణ్ బాబుని ఇలా చూస్తానని జీవితంలో అనుకోలేదు స్వామి. ఆ కట్అవుట్కి ఆ స్వాగ్కి వేరే విధంగా ఉంది. ఒక్కటే చెప్తున్నా, బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, అన్ని రికార్డ్స్ లేచిపోయాయి. రన్ రాజారంతో రేస్ మొదలెట్టిండ్రు, సాహసం చేసిండు. ఓజీతో పవర్ స్టార్ ఫ్యాన్ అనిపించుకున్నాడు మన సుజిత్ గారు. అట్లా ఉంది సినిమా. తమను కొట్టింది మ్యూజిక్, మామూలు కొట్టలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందరూ వెళ్ళాలనుకుంటారు లండన్. ఈ సినిమా తిరిగి తీసింది తమను, దుమ్ము లేపింది పైకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం ఓజీ సినిమా చూసాను, చాలా బాగుంది. 100 KGF ఒక సినిమాలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓజీ సినిమా. మామూలుగా లేదు. అది ఒక డైలాగ్ ఉంది, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఆ డైలాగ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా లేదు సినిమా. ఇది బ్లాక్ బస్టర్. ఇది సుజిత్ కి కంబ్యాక్, పవన్ కళ్యాణ్ కంబ్యాక్. ఇది బ్లాక్ బస్టర్ సినిమా, మామూలుగా లేదు సినిమా. గూస్ బంప్స్. అన్న మాకు దసరా కానుక ఎర్లీగా ఇచ్చాడు. ఎంజాయ్ చేయండి, గంభీరంగా ఎంజాయ్ చేయండి. Like the fight scenes and all that, and also the anime Japanese touch, as I'm an anime lover. I liked the Japanese touch by the director, so I thoroughly enjoyed the whole film. What about background score and fight? It was nice. It was very nice. I've been listening to those songs past few months, and it's very nice. Me and my brother enjoyed those songs and the movie very much. అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు. అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్, ఎప్పుడైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎలా అంటోడైనా సరే లోపలికి వెళ్ళాడంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి.
అలాంటి మూవీ ఇది. ఓజీ 2 సంవత్సరాలు వెయిట్ చేయించిన దానికి ఈరోజు చూసాం మన సినిమా అయితే మామూలుగా లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏందని అసలు మైండ్ ఎగిరిపోయేసిందని ఆ రేంజ్లో ఉంది. పవన్ కళ్యాణ్ కత్తి తిప్పడం కానీ ఆ డైలాగులు చెప్పడం కానీ ఓ డైలాగ్ ఉంటుందనా, నో రూల్ నో లా ఓన్లీ ఓజీలా అనేసి ఆ డైలాగ్ అయితే ఇంకా వేరే లెవెల్ అన్న. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో. తమన్ బీజిఎం అసలు ఆ బీజిఎం ఏంటి బ్రో, పవన్ కళ్యాణ్ ఒంట్లో బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా అల్లా కొట్టేసావన్నా. సుజిత్ డైరెక్షన్ అయితే మెస్మరైజ్ అన్న. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫుల్ బంపర్ హిట్ అనే చెప్పొచ్చు అన్నమాట. సినిమా అయితే మామూలుగా లేదు, ఇంకా అసలుకి దూసుకొని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దీపావళి ఈ రోజే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ ఫుల్ మీల్స్ పెట్టాడు అన్న ఫ్యాన్స్కి. ఓడే చెప్తా ఉన్నా, దీపావళి ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ ఓజీ దీపావళి. థ్యాంక్ యూ. ప్యూర్గా చెప్పాలంటే ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. ఫస్ట్ థింగ్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పండగ కాదు, ఇంకా ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సినిమా చూడలేము మనం. ఆయన ఏదైతే ముందు సినిమాల్లో ఆయన హుషారుగా చేయడం కానీ ఫైట్ సీన్స్ కానీ ఇవన్నీ ఎంత ఎలివేటెడ్గా ఉన్నాయో అంత ఎలివేటెడ్ సినిమా ఇది. ఇంకా చెప్పాలంటే తమన్ మామ ఒక 80% సినిమాని ఆకాశానికి ఎత్తేసాడు. బట్ కాకపోతే మొత్తం ట్రైలర్లో చూపించేశాడు కాబట్టి కొంచెం ఆ ఒక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ఇంకొకటి స్టోరీ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసిన స్టోరీ అయితే ఉంది, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే ఉంది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాగ్ మా లైఫ్లో ఇంక ఎప్పటికీ చూడలేము. కళ్యాణ్ గారి ఎంట్రీ ఇంక ఎప్పటికీ ఎవ్వరూ తీయలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సీన్స్ ఉన్నాయి సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. చేసిన ప్రతి ఒక్క యాక్టర్, ఈవెన్ ఇమ్రాన్ హష్మి గారు, ప్రియాంక అండ్ మన అర్జున్ దాస్, ఎవ్రీ వన్ కుమ్మేశారని చెప్పాలి. అందరూ చాలా బాగుందండి సినిమా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలానే చూసాము. అంతే, రికార్డ్స్ హిట్, సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా ఏ మూవీ వచ్చినా దీని తర్వాతనే. అవును, అంతే, నిలబడదు. ఒక తొలి ప్రేమ, ఒక తమ్ముడు, ఒక బద్రి, దాని తర్వాత ఒక ఖుషి. సో ఆ ఖుషి చేసుకునేటువంటి అంశాలు అన్నీ ఉన్నాయి. అండ్ 24 సంవత్సరాల తర్వాత ఆ జాతర, మాస్ జాతర స్టార్ట్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాకు తెలిసి మీకు గొంతు సరిపోదు. మీరు రండి, మీ ఫ్యాన్స్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి, మీ ఫ్యామిలీతో రండి, దుమ్ము దులిపేయండి. ప్రతి ఒక్క మూమెంట్ కూడా విజిల్ పోడు మూమెంట్. అండ్ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇద్దరే స్టార్స్. ఒకళ్ళు డైరెక్టర్ సుజిత్, రెండు తమన్ భయ్య. ఇక మీదట నీ పేరు కోణిదెల తమన్. నందమూరి తమన్ నుంచి ఇప్పుడు కాస్త ముందుకొచ్చి కోణిదెల తమన్ గారు అండ్ సుజిత్ గారు 2 పిల్లర్స్. ఎలివేషన్స్ ఒకటా రెండా భయ్యా, సరిపోదు. సినిమా మొత్తం ఒకటి చెప్తాను చూడండి, ఇంటర్వెల్ బ్యాంగ్. నేను స్పాయిల్ చేయను, చాలా మంది యూట్యూబ్లో పెడుతున్నారు, దయచేసి పెట్టకండి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మీరు లేచి, నేను చెప్తున్నా కదా, చాలా మంది చెప్తున్నారు ఆ సినిమాకి 10 రెట్లు, ఈ సినిమాకి 10 రెట్లు. మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కొక్క అంశం కూడా హైలైట్. క్లైమాక్స్లో వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు. అండ్ ఆయన ప్రీవియస్ సినిమాల్లోని చిన్న మిక్సింగ్లు చూస్తారు. అండ్ అఫ్ కోర్స్ నా గొంతే చెప్తుంది, ప్రతి ఒక్క అంశం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 90s కిడ్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. అంటే ఓజీ సినిమా ఎక్స్పెక్టేషన్ మనం భారీగా పెట్టిన వెళ్ళే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక డీసెంట్ హిట్గా చెప్పుకోవచ్చు అన్న. ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే నిజంగా లిటరలీ కూర్చోంసే చాలా బాగుంటుంది. థియేటర్ దద్దర వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత 2 నిమిషాలు అంటే సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయిన 2 నిమిషాలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో పార్ట్ 2 కూడా ఉంది. సావోకి లింక్ చేయడం అనేది చాలా, అది యూనివర్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు. అది చాలా కొత్తగా అనిపించింది నిజంగా, తెలుగులో ఒక యూనివర్స్ మొదలైందని. సో ఫ్యూచర్లో క్యామియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇందులో ఏ క్యామియో లేదు, బట్ చిన్న హీరో క్యామియో ఉంది. సినిమా వరకు చూసుకుంటే అదర్ ఫ్యాన్స్కి ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది, ఒక హిట్గా చెప్పుకోవచ్చు. మెగా ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ అన్న పవర్ స్టార్ని ఈ విధంగా ఈ రేంజ్లో ఈ లుక్స్ చూసి